రోజు ఒక్కళ్ళమో ఇద్దరమో 10 మందో 20 మందో ఉంటాం. కానీ ఈరోజు ఇంతమంది గ్రూప్ ఎనర్జీ ఉంది. ఈ గ్రూప్ ఎనర్జీలో ధ్యానం బాగా కుదురుతుంది. మనకి ధ్యానం కుదిరినా కుదరకపోయినా వీళ్ళందరితో పాటు కళ్ళు మూసుకొని కూర్చుందాం మిత్రులారా. మనం చేయవలసింది మన కళ్ళు రెండు మూసుకోవటమే. కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుందాం. ఈ సామూహిక ధ్యానం ద్వారా 3 రెట్లు శక్తిని అధికంగా పొందుతాం. పక్క వాళ్ళతో మనకి సంబంధం లేదు. కుర్చీ మందే, మన శ్వాస మనది, మన ఆలోచన మనది. పక్కవారు కళ్ళు మూసుకున్నా, పక్కవారు ధ్యానం చేసినా చెయ్యకపోయినా మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు మిత్రులారా. మన ధ్యానం మనం చేద్దాం. మన శ్వాస మీద మనం ధ్యాస పెడదాం. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అని. మరి ఆ ముక్కులో నుంచి వచ్చే గాలి ఎలా వస్తుంది, ఎక్కడి దాకా వస్తుంది, వచ్చిన గాలి ఎక్కడి దాకా వెళుతుంది అనేది గమనిద్దాం. గట్టిగా పీల్చేది లేదు, గట్టిగా వదిలేది లేదు. హాయిగా మన శ్వాసని మనం గమనిద్దాం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఎన్ని జన్మల పుణ్యమో కదా ఈ ధ్యానం తెలియటం. ఈ తెలిసిన ధ్యానాన్ని చెయ్యటం ఎన్ని జన్మల పుణ్యమో, ఎంత భాగ్యమో. అంతటి భాగ్యాన్ని పొందిన వాళ్ళం మనందరమే. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో ఈ సృష్టి రహస్యాన్ని అంతటినీ తెలుసుకోవచ్చు. మనమేంటి, మనం ఇక్కడ ఎందుకు పుట్టాం, ఈ ఊర్లోనే ఎందుకు పుట్టాం, అసలు ఈ సృష్టి ఏంటి, ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఈ జీవిత సత్యాలు అన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్ళకుండానే మన ఇంట్లో మనం కూర్చొని మన శ్వాస మీద మనం ధ్యాస పెడితే తెలుసుకోవచ్చు. అంత గొప్పటిది ఈ ధ్యానం. అలాంటి అద్భుతమైన ధ్యానంలో ఉందాం మిత్రులారా. మనందరినీ కూడాను హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఆధారము శ్వాసే. మనము లేము అనటానికి ఆధారము శ్వాసే. ఆ శ్వాస మీదే ధ్యాస. శ్వాసతో ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. కలిసి ధ్యానం చేస్తున్నాం. మనకి ధ్యానం కుదరకపోయినా వారి పక్కన కూర్చున్నాం కాబట్టి, వారు కూర్చున్న ప్రాంతంలో మనం ఉన్నాం కాబట్టి, వారి శక్తిలో వాళ్ళ ఆరాలో మనం ఉన్నాం కాబట్టి మనము అదృష్టవంతులమే. మనకి ఆ ధ్యానం యొక్క శక్తి మనకి సమంగా పంచిపెట్టబడుతుంది. అందుకే ఎక్కడ సామూహిక ధ్యానం ఉన్నా 1 నిమిషం ముందు వెళ్ళి ఆ ధ్యానంలో పాల్గొందాం. ఒక్కరం సాధించలేం, కానీ 10 మంది, 100 మంది, 1000 మందితో సాధించగలం. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస.
210. నిదానంగా 2 చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానం బాగా చేసాం. ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇవాళ నిర్వహించుకున్న శాకాహార ర్యాలీకి బిగ్ క్లాప్స్. సృష్టిలో అత్యంత అద్భుతమైన గొప్ప పని థ్యాంక్ యూ. ఎలా ఉంది ధ్యానం? ర్యాలీ ఎలా ఉంది? ధ్యానం బాగుందా, ర్యాలీ బాగుందా? నన్ను అడిగితే ఏం చెప్తానంటే ర్యాలీయే బాగుందని చెప్తా. రీజన్ చెప్పమంటారా? ధ్యానం మన కోసం మనం చేసుకుంటున్నాం కదా. మనం ధ్యానం చేస్తే కనీసం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫలితం లేదు. నేను ధ్యానం చేస్తే నాకే, మీరు చేస్తే మీకే, మీ భార్యకు కానీ భర్తకు కానీ మీరు కన్న పిల్లలకు కానీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు కానీ ఏమీ ఫలితం లేదు. ధ్యానం మన కోసం మనం చేసుకుంటున్నాం. అందుకు ధ్యానం చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నాం? మనలాంటి మనుషులకి, అంతే కదా. కోడిని ఏమైనా ధ్యానాన్ని కూర్చోబెడుతున్నావా? మేకనేమైనా ధ్యానాన్ని కూర్చోబెడుతున్నావా? చెప్పండి, లేదు కదా. సో ధ్యానం మనలాంటి మనుషులకి చెప్తున్నాం. చేస్తారా లేదా అన్న తర్వాత విషయం కదా. మాంసం మనం మానేసాం. మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం, మన కర్మలు దగ్ధం చేసుకోవటం కోసం, కర్మలు పెరగకుండా ఉండటం కోసం, మన కోసం మనం మాంసం మానేసాం. నా కోసం ఆయన మానేశారా? లేదా కోడి మీద ప్రేమ ఎక్కువై మానేశారా? చెప్పండి, మానలేదు కదా. కోడి మీద ప్రేమ ఉందేంటి మనకి? లేదు కదా. కానీ వాళ్ళు చేసిన ర్యాలీ ఎవరి కోసం చేశాం? సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం చేశాం. కాబట్టి 84 లక్షల జీవరాశులు, 1 కాదు 2 కాదు, ఆ సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం మనం ఈ కార్యక్రమం చేశాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విలువ, విశిష్టత, ఎనర్జీ కూడా, ఫలితం కూడా ఎక్కువే కదా. ఇప్పుడు మన వాళ్ళు సామెత చెప్తారు, అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెట్టాలి అని కదా. మనం పెడితేనే కదా మనకు వచ్చేది. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నా, మన ఫంక్షన్కి వాళ్ళు వచ్చినప్పుడు ఏం పెట్టలేదు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏమైనా పెడతామా? మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు కదా, మనం కూడా పోయి వద్దామని వెళ్తాం, అనా కదా. అంటే ఇస్తేనే వస్తుంది. ఎంత ఇస్తే అంత వస్తుంది. రూపాయి పెట్టామనుకోండి, అవతల వాళ్ళు రూపాయి పావలానో రూపాయిన్నర పెడతారు. అదే వాళ్ళకు ఒక 500 పెట్టామనుకోండి, వాళ్ళు ఎంత పెడతారు? ఇంకో 100, 200 ఎక్కువ వేసి పెడతారు. అదే వాళ్ళు మనం 10,000 పెట్టామనుకోండి, వాళ్ళు ఇంకో 2,000, 3,000 వేసి పెడతారు. ఒక 50,000 పెట్టామనుకోండి, అంటే మనం ఎంత పెడితే దానికి అంతో ఇంతో ఎక్కువ వేసి పెడతారు. ఇదైతే అందరికీ తెలుసు కదా. అలాగే ఈ సృష్టిలో మన ఆలోచన పరంగా, మన వాక్కు పరంగా, మన చేతల పరంగా ఎలాంటిది మనం ఇస్తామో అంతకు రెట్టింపై మన దగ్గరకు వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం, నేచర్ ఆఫ్ లా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న వాస్తవం ఇది. కాళ్ళు నొప్పులు, ఆ నొప్పి, ఈ నొప్పి అంటే ఇప్పటిదాకా మనం కోడిని తిన్నామో, కుక్కని తిన్నామో, మనిషిని తిన్నామో, ఏం తిన్నామో తిన్నాం కదా. మరి వాటి కర్మలన్నీ మనం మొయ్యాలి కదా, మోస్తున్నాం. ఇప్పుడు మానేసి వాటి తరపున మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ నొప్పులన్నీ పోతున్నాయి. ధ్యానం చేస్తే పోతాయి కదా. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదు, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏం చేస్తే ఏమొస్తుంది అన్న జ్ఞానం మనకు వస్తుంది. ఏ జ్ఞానం అయితే మనకు వస్తుందో దాన్ని మనం ఆచరిస్తాము. ఆచరించినప్పుడే ఫలితం వస్తుంది. నీకు ఎంత జ్ఞానం ఉంది, నీ లోపలే ఉంది. ఎవరికేంటి?
ఏమైనా వస్తుందా? రాదు. దాచుకుంటే ఏది రాదు. నీకు ఇంత తెలిసినా 10 మందికి చెప్పమన్నారు. పత్రిక గారు ఏం చేశారు? ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బిఏ చెప్పు అన్నారు. అంటే ఆ చెప్పటంలో నువ్వు ఇంకొకటి నేర్చుకునే అర్హతని పొందుతావు అని చెప్పారు. అక్కడ అర్హత ఉండాలి కదా. అర్హత ఉన్నప్పుడే మనకు అది మన దగ్గరికి వస్తుంది. అర్హత లేనిదే మనకి రాదు. ఇలా కార్యక్రమాల ద్వారా అర్హత సంపాదించుకుంటున్నాం. శాకాహార ర్యాలీ చేస్తే ఈ భూమి మీద అన్నిటికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. నాకు ఆశ ఎక్కువ, అందుకని ఎక్కువ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటా. గట్టిగా అరవాలి. ఎంత అరుస్తామో అంత ఎనర్జీని తీసుకుంటాం. ఎంత అరిస్తే అంత వస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, ఇస్తేనే వస్తుంది అని. అందుకనే మరి ఇంట్లో పిల్లల మీద మగాళ్ళ మీద అరుస్తామా లేదా? అరుస్తాం కదా. మరి అది ర్యాలీలో సమస్త జీవుల పట్ల ప్రేమతో కరుణతో అరుద్దాం. ఆ అరిచినప్పుడు మన లోపల నుంచి వచ్చిన ఆ శక్తి తరంగాలు ఈ ఊరంతా వ్యాప్తి చెంది ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది. మనం వెళ్ళొచ్చా 4 వీధులు. కొంతమంది ధ్యానం చేయని వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం, వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చాం, వాళ్ళ వీధిలోకి వెళ్ళొచ్చాం. మనం చేసిన ఈ ర్యాలీ వల్ల వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు ధ్యానంలోకి వస్తారు, మాంసం తినేవాళ్ళు మాంసం మానేస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మార్పు అన్నది పొందుతారు మనం చేసే మంచి పని వల్ల. అందరూ బాగుంటే మనం బాగున్నట్టే కదా. ఇందాక అనుకున్నాం కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి అంటే మనం అది చెయ్యాలి. ఇవాళ అందుకని అంత అద్భుతమైన పని చేశాం. అలాగే ధ్యానం చేశాం. ఇక్కడ ఈ ఛానల్లో కూర్చోగానే ధ్యానం కుదిరిద్దాం మీకు? చెప్పండి. నాకైతే కూర్చోగానే కుదరదు. ఏయో వస్తూ ఉంటాయి. ఒక్కో రోజు అస్సలు కుదరదు, ఒక్కో రోజు బ్రహ్మాండంగా కుదిరిద్ది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు ఉన్నారో, మనకన్నా ఆత్మపరంగా ఎంత గొప్పోళ్ళు ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఏ యోగులు ఉన్నారో, ఏ ఋషులు ఉన్నారో, ఏ మునులు ఉన్నారో తెలీదు. వాళ్ళ సమక్షంలో కూర్చోవటం వల్ల మనకి ధ్యానం కుదరకపోయినా వాళ్ళతో కూర్చోవటం వల్లే, కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం వల్ల వాళ్ళు తీసుకున్న ఎనర్జీ వాళ్ళ ఒక్కరికే వెళ్ళదు, ఇక్కడ అందరికీ సమంగా పంచిపెట్టబడుతుంది. అందుకని గ్రూప్ మెడిటేషన్ అన్నది మిస్ అవ్వద్దు. ఎక్కడ గ్రూప్ మెడిటేషన్ ఉంది అన్నా ఒక్క నిమిషం ముందు వెళదాం. ఎందుకంటే ఆ ఒక్క నిమిషం కూడా మన కుర్చీ, మన ఫ్యాను ఎక్కడ ఎత్తుక్కొని కూర్చోవడానికి. అర్థమైందా? గ్రూప్ మెడిటేషన్ మిస్ అవ్వద్దు దయచేసి. ఇంకొక విషయం, నవంబర్ నెల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నవంబర్ నెలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే అది తెలీదా? పత్రిక గారి పుట్టినరోజు. మరి ఎవరికైనా పుట్టినరోజు అని పిలిస్తే ఏం చేస్తాం మనం? గిఫ్ట్ తీసుకెళ్తామా లేదా? మరి ఇప్పుడు ఈసారి మనం ఏం తీసుకెళ్తాం గిఫ్ట్? మరి గురువుగారి దగ్గరికి. అయ్యో ఆయన లేడుగా అంటారేమో. సరే, ఉన్నప్పుడేమి ఇచ్చాం? ఉన్నప్పుడేమైనా ఇచ్చామా? పోనీ మన నుండి ఆయన ఏమైనా ఆశించారా? ఏం లేదు కదా. ఆయన కోరింది ఏంటి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు అనొచ్చు, అమ్మ మేము ధ్యాన జగత్ మ్యాగజైన్లో 5,000 కట్టి మా ఫోటో వేయించుకుంటున్నాము చాలు అంటారు కొంతమంది పిఎంసి ఛానల్ వచ్చింది కాబట్టి ఛానల్లో డబ్బులు కట్టి మా ఫోటో వేయించుకుంటున్నామమ్మా అంటారు. డబ్బు ఉన్న మహారాజులు మీరందరూ. మరి నా దగ్గర డబ్బే లేదే, ఏం చేయాలి? నేను కానుక ఇవ్వాలని ఉందే గురువుగారికి, ఏమి ఇవ్వాలి మరి అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ 2024 సంవత్సరంలో గురువుగారి పుట్టినరోజు సందర్భంగా 24 గంటల అఖండ ధ్యాన శక్తిని మహేశ్వర మహాపిరమిడ్లో కూర్చొని ఆ గురువు గారికి కానుక ఇవ్వాలి అని. నేనేం చేసినా ఒక్కదాన్ని చేయనండి. నేను దూకితే మీ అందరిని కూడా దూకించాలి కదా. అందుకని ఈసారి మహేశ్వర మహాపిరమిడ్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ పిరమిడ్, అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అది. మరి ఆ పిరమిడ్లో నవంబర్ 10వ తారీఖున ఉదయం 11 గంటలకి కూర్చొని
11వ తారీఖున 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి ఓకే చెప్పబోతున్నాం. కేవలం 2000 మందికి మాత్రమే అవకాశం అక్కడ. చూడండి, మరి ఆ 24 గంటల అఖండ శక్తిని గురువుగారికి కానుక ఎంతమంది ఇవ్వగలరు? ప్రాక్టీస్ మొదలెట్టండి. అమ్మో మాకు 2 గంటలే 3 గంటలే 5 గంటలే కూర్చుంటాం అంటారేమో. ఇప్పటి నుంచి మొదలెట్టండి. ప్రతి అమావాస్యకి ప్రతిరోజు 5-6 గంటలలో కూర్చుంటున్నారు. అమావాస్యకో పౌర్ణానికో 24 గంటలు కూర్చోవడానికి ట్రై చేయండి. వాళ్ళ 10 గంటలు కూర్చున్నారా, నెక్స్ట్ పౌర్ణానికి 15 గంటలు కూర్చోండి, ఆ తర్వాత 20 గంటలు కూర్చోండి, ఆ తర్వాత 24 గంటలు కూర్చోండి. సంవత్సరాలు చేస్తున్నారు యోగులు మునులు. వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళమే మనం అనుకుంటే మనం చేయగలము. ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి నేను కూర్చుంటున్నా 24 గంటలు. ఇవాళ 6ంటికి కూర్చుంటే రేపు ఉదయం 6 గంటలకు కళ్ళు తెరుస్తాను. లెగవాలనిపించదు. అప్పుడు 24 గంటలు అయిపోయిందా అనిపిస్తుంది. కానీ లెగవాలి, పనులు ఉంటాయి కదా మళ్ళీ మనకి. నేను ధ్యానం చేస్తున్నాను, నాకు పనులొద్దు, ఇంట్లో వండి పెట్టను అంటే కుదరదు కదా. భౌతికంగా మన ధర్మాలు మనం పాటిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆనందంగా గడుపుతూ మన ఆనందాన్ని 10 మందికి పంచాలి. అందుకని ఈసారి నవంబర్ 10వ తారీఖు అందరూ మహేశ్వర మహాపిరమిడ్కి 24 గంటల ధ్యానానికి రండి. ఆ మాట చెప్దామనే వచ్చాను నేను. అర్థమైందా? సో ఇంకొకటి ఏంటంటే, కడతాల్ వెళ్ళాలి అంటే హైదరాబాదులో చాలామందికి దూరం అని, కొంతమంది తెలుసని తెలియదని రకరకాలు. హైదరాబాద్ అంటే ఉన్న చిన్న ఊరా కాదు కదా. ఇప్పుడు ఈ ఊరే బోల్డ్ అంత ఉంది కదా. నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలో ఈ ఎల్మెల్ అనే ఊరే ఇంత పెద్దగా ఉంది. మరి హైదరాబాదు మహానగరం ఎంత ఉందో, ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారో, ఎన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారో, మరి వాళ్ళందరికీ ధ్యానం తెలియాలి. ఇప్పుడు బాంబే వాళ్ళు అక్కడ ఉంటారు, కలకత్తా వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళకి ధ్యానం తెలిస్తే ఈ ధ్యానం కలకత్తాకి వెళ్ళిద్ది, ఈ ధ్యానం బాంబేకి వెళ్ళిద్ది. అందుకని పత్రిసార్ ఏం చేశారంటే 2017లో ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ అని ఫామ్ చేసి మీదంతా ధ్యాన ప్రచారం చెయ్యాలి సిటీలో అని చెప్పారనమాట. సో ఏయో చేస్తూ ఉన్నాం, చార్మినార్ ర్యాలీ అని అవని ఇవన్నీ ఏయో చేస్తూ ఉన్నాం. కానీ ఎంత చేసినా మహానగరంలో తరగట్ల. అప్పుడు ఆలోచన వచ్చింది, ఒక 7 రోజులు ధ్యాన యజ్ఞం పెడదాము. ఈ యజ్ఞంలో ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు, కొత్త వాళ్ళు రావాలి అన్న ఉద్దేశంతో జూన్ 15 అంటే నెక్స్ట్ సాటర్డే 15 నుంచి 21 వరకు 7 రోజులు ధ్యాన యజ్ఞం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోతుంది. మరి ఈ కార్యక్రమానికి కూడా మీ అందరినీ ఆహ్వానించడానికే వచ్చాం. కడతాల్లో ఎలా అయితే డిసెంబర్లో జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మొదటి రోజు జూన్ 15 ఉదయం 10 గంటలకి స్వర్ణమాల పత్రి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసుకొని రోజు 5 గంటల ధ్యానం, మోటివేషనల్ స్పీకర్స్ స్టూడెంట్స్ కోసం, ఆధ్యాత్మిక గురువులు, వివిధ రకాల ట్రస్టులు, మనకన్నా సీనియర్ మాస్టర్ల అనుభవాలు, కల్చరల్ యాక్టివిటీసు, 3 పూటల టిఫిను, భోజనం, డిన్నరు అన్నీ ఉంటాయి. మరి ఈ అవకాశాన్ని మీరు మీ బంధువులు కానీ మీ తెలిసిన వాళ్ళు కానీ ఆ మహానగరంలో ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగా మరి నిజామాబాద్ జిల్లా ఇందాక సార్ అడిగారు, మేడం నెలకు ఒక 2 days టైం ఇస్తారా మాకు అని. ఎందుకు ఇవ్వండి టైం? తప్పకుండా. ఎందుకంటే పుణ్యం సంపాదించుకునే అవకాశం ఇస్తానంటే వద్దంటామా కదా. సో మరి నిజామాబాద్ జిల్లా అంటే పత్రి గారి పుట్టిన జిల్లా అది. మరి ఈ జిల్లాలో ఇందాక చూస్తాను నాకు చాలా బాగా అనిపించింది. ఇంటింటికి ధ్యానం, గడప గడపకి ధ్యానం, మనిషి మనిషికి ధ్యానం, 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్లు. నిజంగా ఇది ఒక యజ్ఞం. మరి ఇలాంటి అద్భుతమైన యజ్ఞం ఈ జిల్లాలో జరుగుతుంది అంటే నాకైతే నిజంగా నాకు తెలియకుండానే నాలో కొత్త ఇన్స్పిరేషన్ కలిగింది. ఒకప్పుడు చేసాం హైదరాబాద్లో 41 days క్లాసెస్, ఇంటింట రోజుకి 5-6 కాలనీలో క్లాసులు కండక్ట్ చేశాను. 1.5-2 years ఏం మాస్టర్ నిద్రపోనివ్వలా. అలా ఇలా ఇక్కడ జరుగుతూ ఉండే చూసి మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఇలాంటి ఒక సరికొత్త కార్యక్రమాలని రూపకల్పన చేయాలి, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావాలి, మళ్ళీ
అని చెప్పేసి నేను వచ్చి మీకేం చెప్పానో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం నేను ఒక సరికొత్త ఆలోచనతో సరికొత్త ఎనర్జీతో తిరిగి వెళుతున్నాను. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మరి నిజామాబాద్ మాస్టర్స్, నందిపేట మాస్టర్స్, ముఖ్యంగా సాయి కృష్ణారెడ్డి గారు మరి ఆయన ప్రోద్బలంతో మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుండటం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో నాకు అవకాశాన్ని ఇస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చాలామంది మాస్టర్స్ ఉన్నారు మాట్లాడటానికి. లంచ్ అయిన తర్వాత నేను ఎలా ధ్యానంలోకి వచ్చానో, మరి నేనేం చేస్తున్నానో అవన్నీ సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం ధన్యవాదాలు తెలియపరచాలా. మేడం గారు ఒక గొప్ప స్త్రీశక్తి మేడం, మనందరికీ స్ఫూర్తి. మరి ఇలా మహేశ్వర మహాపిరమిడు ఎంతమంది వెళ్ళిరమ్మా? కడతలకు ఒక్కసారి చేతులు ఎత్తుర్రి. ఈసారి మనం పత్రిజీ ధ్యాన మహాయాగంకు నిజామాబాద్ జిల్లా నుంచి 2000 మంది వెళ్ళినామమ్మ. మనమందరం 11 రోజుల పాటు ఆ పండుగలో మనం పాల్గొన్నాం. వచ్చేసారి ఎంతమంది వెళ్తాం? 5000 మంది వెళ్తాం. 5000 మందిమి 11 రోజుల పాటు 10,80,000 రూపాయలు మన పత్రిజీ ధ్యాన మహాయాగంకు నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చినామమ్మ డొనేషన్. వచ్చే సంవత్సరం ఏం చేయాలా? మనం 21 లక్షకు పెంచాలా. పత్రిజీ శక్తి స్థల్ ఎవరిది? అది మనందరిది. పత్రిసార్ ఎవరు? మన తండ్రి. మనకి ఇంత మంచి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రిసారు ఈ జిల్లాల, ఆయన జన్మించిన జిల్లాలో మనం జన్మించడం, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి మనం రావడం చాలా గొప్ప విషయం. మరి మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందం వేస్తున్నది. ఇంకా పనిచేయాలా, ఇంకా పనిచేయాలా. నిద్ర పడతలేదు. రాత్రికి 2 గంటలకు తెలికైతున్నది, ధ్యానంలో కూర్చుంటున్నాం. అంత శక్తి వస్తున్నది. 18 గంటలు పనిచేసినా నిద్ర వస్తలేదు. అంటే ఈ ధ్యానం యొక్క పవరు. రోజు 400-500 ఫోన్లు మాట్లాడతామా. దాదాపు వచ్చిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తా నేను. ఒక్కొక్క మనిషికి 10 సార్లు ఫోన్లు చేస్తా. మనం వండుకోవద్దు, ఇతరులను వండుకోనియద్దు. ఏం చేయాలా? మనం అందరం బాగా ధ్యానం చేసి ఇంకా 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 ధ్యానుల్ని పెంచాలమ్మా. ధ్యానుల్ని పెంచాలా, శాకారాన్ని పెంచాలా, పిరమిడ్ని పెంచాలా. ఎందుకంటే ప్రపంచం మొత్తం నిజామాబాద్ వైపు చూడాలంటే ఈ నిజామాబాద్ అంతా ధ్యానమయం, శాకారమయం, పిరమిడ్మయం కావాలా. పత్రిసార్ జన్మించిన జిల్లా మనది. ప్రపంచం ధ్యానం చెప్పిండు పత్రిసార్. మన మీద బాధ్యత పెట్టిండు. సార్ ఏం పెట్టిండు? ఈ జిల్లాల పత్రిసార్ అని తెలియని వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఉండొద్దు. అదే మన సంకల్పం. అప్పటిదాకా మన నిద్రపోయేది లేదు, మిమ్మల్ని నిద్ర పోయించేది లేదు. మేడం గారు చెప్పారు. ఏం చెప్పారు? నవంబర్ 11 మనందరికీ పండుగ రోజు, మన గురువు గారి జన్మదినం. మరి నవంబర్ 1 నుంచి నవంబర్ 11 దాకా మనం పోయిన సంవత్సరం ఏం చేసినామమ్మా? నవంబర్ 1 నుంచి నవంబర్ 11 దాకా 11 మండలాల్లో, నవంబర్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 11 రోజుల పాటు 11 మండలాల్లో మనం గురువుగారి జన్మదినం 400-500 మందితోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలం ఒక్కొక్క మాస్టర్ ఇంట్లో గొప్ప మనం జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. మేడం గారు మనకు గుర్తు చేసిండ్రు. నవంబర్ 11 రోజు మనమందరం ఏడుండాలా? మహేశ్వర మహాపిరమిడ్ నిజామాబాద్ జిల్లా టాప్ ఉండాలమ్మా. 24 గంటల అఖండ ధ్యానం మనం వెళ్ళాలా, గొప్ప శక్తిని తీసుకునాలా. ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలా. మరి ఈ జిల్లాలో ఇంకా మనం చేయాలన్న ఉద్దేశంతో 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్లు. మనం తెలుసుకున్నటువంటి ధ్యానాన్ని, మనం తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని మనం ఇంటింటికి తెలియపరచాలా. ప్రతి గ్రామంలో మనం 7 రోజులు సప్తాలు పెట్టినాం. ఇలా దాదాపు 15 గ్రామాల్లో ఇలా మన పత్రిజీ ధ్యాన యజ్ఞం నడుస్తుంది. నందిపేట నడుస్తుంది, నాగంపేట నడుస్తుంది, మోర్తార్ నడుస్తుంది, బడా భీమ్గల్, గగ్గుపల్లి, వెల్మల్, నందిపేటు, నూత్పల్లి, కుర్నాపల్లి, జాకోరా, కల్దూరికి, నిజామాబాద్ అర్బన్, ఇన్ని గ్రామాలలో మనం
పత్రిజీ ధ్యాన యజ్ఞం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం, ప్రతి మనిషికి ధ్యానం. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏ విలేజ్లో, ప్రతి విలేజ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలా. మన నందిపేటలో చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒకరింట్లో, ఇంకో రోజు ఇంకోరింట్లో, ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట సేపు ధ్యానం. ఈ ధ్యానం పత్రిసార్ గురించి, ధ్యానం గురించి, శాకారం గురించి మనం అద్భుతంగా వివరిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాసులు చెప్పాలమ్మా. మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచాలా. మేడం గారు మరి ఉదయం 5 గంటలకు లేచి మన దగ్గరికి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రమ్మా? మనం ఏమైనా మేడంకు ఫీజు ఇస్తున్నామా? ఏమన్నా గ్రామాలలోకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి ఈ ధ్యానాన్ని, శాకారాన్ని, పిరమిడ్ గురించి అద్భుతంగా చెప్పాలా. ఇది ఒక మంచి ప్రాజెక్టు. ప్రతిసారి చేపిస్తున్నాడు మనతోని, ప్రతిసారి నడిపిస్తున్నాడు మనతోని. కాబట్టి ఈ విశ్వయజ్ఞంలో మనం అందరం పాల్గొనాలా. మరి ఇలా వెల్మల్ గ్రామంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిర్రు, మనందరిని ఆహ్వానించిర్రు. ఈ వెల్మల్ గ్రామంలో కూడా మరి 41 రోజుల ధ్యాన యజ్ఞం నడుస్తూ ఉన్నది. మరి వెల్మల్ మాస్టర్లకు ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. ప్రతి ఆదివారం మనం ఏదో ఒక గ్రామంలో ఈ ఎండాకాలం అన్ని రోజులు ఈ హ్యాపీ సండేలు, శాకాహార ర్యాలీలు అన్నీ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మరి రానున్న రోజుల్లో సిద్ధేశ్వర పిరమిడ్లో ప్రతి ఆదివారం మన కార్యక్రమాలు ఉంటాయి. 3 గంటలు ధ్యానం, 6 గంటలు అక్కడ ధ్యానం చేయాలా. ఎందుకంటే ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు ధ్యానం చేసినటువంటి గొప్ప శక్తి క్షేత్రం. అది మామూలు గుట్ట కాదమ్మా, గుర్తుంచుకోరు అందరూ. పదే ఎందుకు చెప్తున్నామంటే ప్రపంచంలో 2 ఉన్నాయమ్మా గిరి ప్రదక్షిణ జరిగేటటువంటి. ఒకటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరిగితే, రెండోది అక్షర క్రమంలో ముందున్న ఆర్మూరు సిద్ధులగుట్టకే గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి గుట్ట అమ్మ అది. అది మామూలు గుట్ట కాదు. పత్రిసారు ఎవరికి ఏం చెప్పిండో తెలియదు, కానీ మనకు మాత్రం సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధులగుట్ట మీద నిర్మించండి, దాన్ని ఒక గొప్ప శక్తి క్షేత్రం చేయండి పత్రిసారి చెప్పిండు. ఆ సారి చెప్పినట్టే సిద్ధులగుట్ట మీద మనం 1 సంవత్సరంలోనే మీ అందరి సహకారంతో ఒక సిద్ధేశ్వర పిరమిడ్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. 80% పనులు పూర్తయినాయి. ఇంకొక 20% అంతా కంప్లీట్ చేసుకుందాం. మరి నిజామాబాద్ జిల్లాలో పత్రిసారి విగ్రహం ఎక్కడ లేదు. మరి అక్కడ సిద్ధేశ్వర పిరమిడ్ దగ్గర పత్రిసారి విగ్రహాన్ని మనం భూమి పూజ చేసుకున్నాం. త్వరలోనే మనం పనులు ప్రారంభించుకుందాం. ఒకవైపు పిరమిడ్కి ఒకవైపు పత్రిసారి విగ్రహం, ఇంకోవైపు మన పరమశివుడి విగ్రహం, 2 విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మీరు ఆరుమూరుకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సిద్ధులగుట్టకు రండి, అక్కడ ధ్యానం చేయండి. సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు మీరు పని చేసుకోండి. ఆదివారం రోజు ఒక్కరోజు మాత్రం ఇటువంటి ధ్యాన, ఆత్మజ్ఞాన కార్యక్రమాలకు మీరు సమయం ఇవ్వండి. మేడం గారు చెప్పారు, సామూహిక ధ్యానంతో మనకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కార్యక్రమాలున్నా మీరందరూ రండి, ఆ కార్యక్రమంలో పాల్గొనండి. మరి అన్ని రకాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ మాలో ఎంతో ఆత్మ స్థైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇలా మీరు, నేను ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎక్కడ ఏ గ్రామం తీసుకున్నా, ఎక్కడ ఏం ప్రోగ్రాం తీసుకున్నా మీరందరూ సహకరించి గొప్పగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మరి మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి సందేశాలు తీసుకుందాం. మరికొద్ది సేపట్లో మరి రాములు మహారాజ్ గారు కూడా ఇక్కడికి వస్తారు. మరి ఇప్పుడు మన బోధన నుంచి వచ్చినటువంటి సాయిల్ మాస్టర్ గారి సందేశాన్ని తీసుకుందాం. ధ్యాన బంధువులకు నా యొక్క ఆత్మ నమస్కారాలు. మరి ఈ యొక్క గొప్ప అవకాశం, ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఈ విధంగా మనం ఇలా కూర్చుండగలుగుతాం. ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం. కాబట్టి అన్ని జిల్లాల కంటే గొప్పగా అయితే ఇప్పుడైతే నడుస్తున్నది మన ఆరుమూరు మండల్ సిద్ధేశ్వర పిరమిడు. మన యొక్క నందిపేట గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి లోపల ఇంటింట ధ్యానం అనేది ఇప్పటిదాకైతే నేను ఎక్కడ చూడలే. సార్కు పొద్దున్నే అడిగిన, నీకు ఎందుకు ఇలా అనిపించింది సార్? మరి సప్తాహాలంటే ఏ రోజులు చేస్తాము, బంద్ చేస్తాము, ఇంకో దగ్గర చేస్తాము.
కంటిన్యూ ఒక ఇల్లు ఇల్లు మొత్తం కవర్, ఊరు మొత్తం కవర్ అవుతుంది. ఎలా వచ్చిందంటే పత్రిజీ ఇచ్చిన మెసేజు అందరికీ అడిగి ఇది స్టార్ట్ చేసిన అనగానే నాకు గొప్ప ఆనందంగా అనిపించింది. అందుకోసము పత్రిజీ ఇచ్చిన ఒక వరమే మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి సప్తాహాలు చేస్తే ఏ రోజులు చేస్తాం, ఒక ఇంటి దగ్గరనో ఒక దగ్గరనో చేస్తాం. కానీ ఇది ఎంత అద్భుతం తెలుసా, మా ఇంటికాడ ధ్యానం నడుస్తున్నదని వీళ్ళ సంతోషంతో వీళ్ళు నలుగురికి చెప్తున్నారు. ఇంకొక ఇంటికి పోతే వాళ్ళు రేపు మా ఇంటికాడ ఉన్నదని వాళ్ళు మామూలుగా అచ్చి కూసుండే వాళ్ళు మా ఇంటికి రండి అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇట్లా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉన్నారు, ప్రతి ఇంటింటికి అందుతూ ఉన్నది. ఇది చాలా ఆనందం అనిపించింది. ఆనందమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానం అనేది అందుకుంటున్నారు. ఆ విధంగా మనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే హనుమంతుణ్ణి పట్టుకుంటే రాముడి దగ్గరికి పోతాం, గాడిని పట్టుకుంటే బూడిదిలకు పోతాం. హనుమంతుడి పని ఏంది, అంటించుకుంటా పోయింది, అది వెలుగుతూనే ఉంటుంది. అగ్గిపెట్టుడే పని. అదేవిధంగా మనం అదృష్టం ఏంటి అంటే ఎంత సాధన పెంచుకుంటే అంత గొప్ప అవకాశం ఉన్నప్పుడే చేసుకోవాలి. శరీరం చెడిలిపాయ, రక్తం ఉడికిపాయ, పండ్లు రాలిపాయ, అప్పుడు చేస్తాము అంటే అప్పుడు నీకు ముంతనే లేవది, నువ్వు ధ్యానం ఏడ చేస్తావు. ఇక ఉన్నప్పుడు చేసుకోవాలి, అవకాశం పోడగొట్టుకోకూడదు. ఒకసారి గురువుగారు చెప్పిండట, గురువుగారు శిష్యులు ఇట్లా దర్శనం అన్ని గుళ్ళల కాడికి వెళ్తున్నాం నాయన, ఈ రోజు నుంచి 11 రోజులు యాత్రలన్నీ తిరిగేద్దామని భార్య పిల్లల్ని తీసుకొని, అప్పుడు ఎడ్ల బండి ఉండే, ఇప్పుడంటే మనకు బస్సులు ఉండే, మళ్ళీ బస్సుల దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డులు చూడయింది. అప్పుడు అదే నేమ్ లేకుండే, బండి మీద అన్ని దర్శనాలు చేసుకుంటా గుడికి తిరుక్కుంటా ఇలా వస్తూ ఉంటే ఫస్ట్ రోజు చెప్పిండట, సామాన్లన్నీ బాగా చూసుకోండి నాయన, నాకు రాత్రంతా నిద్ర లేదు, అవన్నీ సదిరినా కాబట్టి అన్ని మంచిగా చూసుకోండి, సామాన్లు జాగ్రత్త, ఏవి పడిపోకుండా చూడుర్రి నాయన అన్నాడట. 2 శిష్యులు ఉండేనట. బండి నడిచినాక మధ్యాహ్నం అయిందట, మరి పులిహోర గిల్లు అవి చేసుకున్నాం కదా, తిందాం రండిరా అని బండి ఆపేసి అందరికి ఇస్తారు అవి పల్లెలు తిండ్రి అంటే లేవంట. ఏమరా ఎక్కడ లేవు, ఏడబెట్టిండ్రా అంటే ఆడొక్కడి పడిపోయింది అన్నాడు. మీకు చూడమన్నా కదా నాయన అంటే చూసినాం నాన్న, చూసినాం, అది మీరు ఏడ చూడమన్నారో ఆడ చూసినాం, ఏడబడ్డది ఆడినది అన్నారు. అరే చూడమంటే చూస్తారావురా, మన అస్తు తీసుకోవాలని తెలియదు మీకు ఎన్నడూ బుద్ధి వస్తుందిరా, ఇన్నేళ్ళు అయిపోయింది, చెప్పింది మీరు సరిగ్గా చేస్తలేరు, ఇప్పటి నుంచి ఏది పడ్డా బండి వేసుకోనరా నాయన అని చెప్పిండట. వీళ్ళకి బాగా విన్నారట. ఇక మళ్ళా గురువుగారు పడుకున్నాడట. ఆ బండి గెదిమిన కొద్దీ ఆ ఎడ్లు పెండ పెడతా ఉన్నాయట. ఆ పెండ తీసి టపా బండ్లు వేస్తున్నారట. ఏమరా ఇట్లేందుకు చేస్తున్నారట, నువ్వు ఏది పడ్డా బండి స్వామి, ఇది ఎందుకు ఓడగొట్టాలని బండ్లు వేసినావు అన్నారట. అందుకోసమే మనం చేసేది ర్యాలీ చేస్తున్నాము, చెప్పేది గొప్ప వరాలు, ఏది కూడా మిస్ కాకుండా సత్యం తెలుసుకొని భక్తి మీద ఉండాలి ఇష్టం, ధ్యానం మీద ఉండాలి ఇష్టం. మాంసం తింటే నష్టం, మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం, భగవంతుడు తీరుస్తా మన కష్టమని మనం గొప్ప ర్యాలీ చేసాం. కాబట్టి మన లోపల మాంసం అనేది ఎప్పుడు దూరం చేసుకుంటామో, మాంసం తింటే మనము ఎంత నష్టమైపోతామో ఒకప్పటికి ఇప్పటికి మనకే తెలుస్తున్నది. ఒకప్పుడు ఎట్లా ఉన్నాం మాంసం తిన్నా, ఇప్పుడు ఎట్లా ఉన్నాము మనకు తెలిసింది ఇతరులకు చెప్తే చాలు, మనం ఏం పొందామో అది చెప్తే చాలు. ఒకప్పుడు ఎన్ని రోగాలు ఉండేనో ఈరోజు ధ్యానం చేసి ఎన్ని తగ్గించుకున్నామో మనకు తెలుసు. మాంసం తింటే ఏం జరుగుతున్నది అనేది తెలుసు కాబట్టి అది చెప్తే చాలు, వాళ్ళు బంద్ చేస్తారు. వాళ్ళకు మరీ ఎక్కువ నీకు ఏమి చేయకుండా నీకు జరిగింది నువ్వు చెప్తే చాలు, వాళ్ళకు మార్పులు వస్తాయి. మనం ఈరోజు మా పిరమిడ్లో కూడా మోకాళ్ళ నొప్పులు, ఇట్లా మా పిరమిడ్ ఇల్లు మీద ఉన్నది అంత మీదకి ఎక్కుతామా అని అన్నోళ్ళు ఈరోజు మాంసం అవన్నీ బంద్ చేసి మెట్లు ఎక్కరాని వాళ్ళు పైనకి ఎక్కి ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ధ్యానంలో ఎంత పవర్ ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నాము, మనము చేస్తూ ఇతరులకు చేయడం ద్వారా, మనం ఇతరులకు చెప్పడం ద్వారా వాళ్ళకు మార్పు వస్తుంది. అంతేగాని మనము చేసేది చేసుకుంటా ఇవో ఏదో అప్పుడు 41 రోజు అన్నారు కదని అందుకే బంద్ చేసిన, ఇక మళ్ళీ తినచ్చా, ఈ డౌట్లు వద్దు మనకు. మనము
ఎంత చేసుకుంటే అంత భాగ్యం, ఎంత సంపాదించుకుంటే ఇది తరతరాల వరకు ఉండిపోయేది. అందుకోసమే ధ్యానం దొరకడే మన అదృష్టం. కాబట్టి ధ్యానం అనేది మనకు ఒక అండ, మనపై పడ సమస్యల బండ, చేసుకోవాల మనసు కాలికుండా, ప్రజల్లో ఉంటాం అప్పుడు బంగారు కొండ. ఈ ధ్యానం చేస్తే ఉండదు మంట, నిత్యం చేయాలి ఒక గంట, విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాము 100 ఏళ్ళ పంట. అప్పుడు హాయిగా ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, ప్రశాంతంగా ఉంటాము, కుంభముఖాలతోటైతే ఉండము. చిరునవ్వు వచ్చేస్తుంది కదా, మన ముఖంలో కాంతి వస్తుంది, ఒక ఆర వస్తుంది, ఒక ఎనర్జీస్ వస్తాయి. చేసుకుంటూ అయితే ఏది రావాలన్నా అది వస్తుంది మనకు. అందుకే నేను చెప్తా, ఎవరితోటి మాట్లాడినా ఇన్ని రోజులు మనము ఒక ఆ చెత్త లోపల ఉన్నాము, దాంట్లోకి వెళ్ళి పత్రిజీ మనకు బయటకు తీసిండు. అందుకోసమే పొద్దున ఒక్క క్షణము నువ్వు చిరునవ్వుతో లేవు, ఆ రోజు మొత్తం బాగుంటుంది. కుంభముఖంతో ఉంటే ఎట్లుంటుంది? సుజాత ఏం చేస్తున్నావు, సప్న ఏం చేస్తున్నావు, నవ్వడం ద్వారా కూడా మన బాడీలో బ్లాక్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. నవ్వుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టే అంటారు. కడుపు నిండా నవ్వాలి, కడుపు నిండా ఉన్నది నవ్వుతే చాలు, కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. అది ఆపుకోకుండా చాలు. నవ్వేదానికి కూడా నోరు మూసుకొని కాదు. కొంతమందిగా నవ్వుతారు, అయితే పక్కకున్నలోకి పొడుస్తారు, చూడే సుజాత అని పొడిచి అయిపోతుంది అంటారు. నవ్వని వాడు రోగి, నవ్వేవాడు భోగి, నగిపించేవాడు యోగి. యోగ స్థితిలో మనం జీవించాలి. ఒక ఆమె బైక్ మీద ఎక్కిందట, ఆపితే ఎక్కినాక ఆ సంచి ఉంటుంది కదా, ఆ సంచి అమ్మ దానికి వెయ్యు అంటే నెత్తి మీద ఎత్తుకున్నదట. అమ్మ దానికి వెయ్యు అని 3 సార్లు చెప్పిండట, మళ్ళీ నెత్తి మీద ఎత్తుకున్నదట. నువ్వు ఎందుకు దానికి వెయ్యమ్మా అదే ఉంటుంది అంటే, నాకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నది నాయన, నన్ను మోసుడే ఎక్క, మళ్ళా నీ బండికి ఈ బరువు నీకెందుకు అని నేను ఎత్తుకున్నా అన్నదట. యాడ ఎత్తుకున్నా, ఎలా ఎత్తుకున్నా అది బండికే వస్తుంది, వస్తుందే రాదా? నువ్వు నెత్తి మీద ఎత్తుకున్నా దానికే బారు, నువ్వు ఎత్తుకున్నా దానికే బారు. గట్టిగా అనుకుంటే అయిపోతాయి, లోపల అనుకుంటే అయిపోతాయి, బలంగా అనుకుంటే అయిపోతాయి. అనుకున్న విజయాలు సాధించేది మనం పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం అన్నట్టు. ఏముంటే పట్టుదల కావాలా. ఒక వ్యక్తికి అర్థమైందట, పట్టుదల ఉంటే ఏ జాబ్ అయినా సంపాదిస్తావు నాయన, పట్టుతోడు చేయు, గట్టిగా చేయు, పట్టు, ఇది కావాలన్న తపనతోడు చేయు అనగానే ఒకవేళ ఇద్దరు స్నేహితులలో ఒక ఆయనకు బాగా అర్థమైందట. ఒక ఆయనకు ఆయన ఏం చేసిందట, 3 ఏళ్ళకు ఒక ఆయనకు జాబ్ వచ్చిందట, ఒక ఆయనకు రాలేదట. అడిగిందట, వాడికి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, మీరు చెప్పినట్టే చేసిన అంటే, నువ్వు ఎట్లా చేసినావు అంటే, మీరు అన్నారు కదా బట్టతల ఉంటే ఏ జాబ్ అన్న వస్తుంది అని అన్నాడట. ఈ పట్టుదల అర్థం కాక బట్టతలు ఉన్నది అని చదువుడు బంద్ చేసిందట, జాబ్ వస్తాయి. అట్లా వినేది మనం అది ఆచరించేది కాబట్టి, ఈ గొప్ప అవకాశము కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మనం చేయవలసింది ధ్యానము. శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, శీస మీద ధ్యాస వద్దు. శ్వాస అన్నప్పుడు శ్వాసనే, శీస మీద ధ్యాస పెట్టినామనుకో, ఎన్నేళ్ళు ధ్యానం చేస్తే 12 ఏళ్ళు 13 ఏళ్ళు అదే లుంగి గీతలంగి, నోట్ల పాను జేబుల పోను, దేవుడికి ఆ ఉదిబత్తి నాకు ఈ ఉదిబత్తి ఉస్మని ఉత్తే అయిపోతుందా? మార్పు రావాలా మన మీద, మనకు ధ్యాస, మన మీద మనకు ఎరక, మన మీద మనకు నమ్మకం. ఇంకొక విషయం చెప్పేసి క్లోజ్ చేస్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే ధ్యానం బాగా చేస్తారు, నాకు మార్పులు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఇక రోగము ఇక నొప్పి అసలు పోతలేదు. కారణం ఏంది? ఎందుకు పోకొచ్చింది? ఇన్నేళ్ళ దేవుడితోటి మాట్లాడుతున్నా, సాయిబాబాతోటి మాట్లాడుతున్నా, ఈ ప్రాబ్లం పోయింది, ఆ ప్రాబ్లం పోయింది, అన్నీ పోయింది, అది ఎందుకు తగ్గుతలేదు చెప్పాలా? మార్చుకోవాల్సినవే కాకుండా మనం చేయవలసింది చేస్తే మనము ఏం మార్చుకోవాలా, ఎలా మార్చుకోవాలా, లోపల పోయి తిట్టుకుంటున్నాం, బయటకు పోయి కీల నవ్వుతున్నాం. అది మార్చుకోవాలని చెప్పాము. అక్కడ మార్చుకోవాలి. లోపల కొన్ని కర్మల ప్రకారం ఉన్న జబ్బులు ఉంటాయి, కొన్ని ఈ జన్మలు చేసుకున్నవి ఉంటాయి, కొన్ని గత జన్మలు చేసుకున్నవి ఉంటాయి. కాబట్టి నీ మార్పు లోపల కరెక్ట్ ఉండాలి. మహనీయులు చెప్పారు కదా, ఏమన్నారు? కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం.
ఇవి ఉన్నాయా లేవా ధ్యానంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంకో మాట చెప్పిండు, కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు. 100కి అబద్ధం నిజంతో సమానం. కాబట్టి ఏం మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నా, ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, మనసిప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, పూర్తిగిన తర్వాత మాట్లాడు, మరి తక్కువ మాట్లాడు, అప్పుడు శక్తితో నిండి ఉంటాం. కానీ మనం ఈ వీటిలో మిస్ కాకుంటే 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు సాధన చేసిన దానికంటే మనము ఇప్పుడే ఆ అనుభూతులు పొందొచ్చు. ఇవి మార్చుకుంటే చాలు. ఏళ్ళు పట్టే దీనికి, ఇన్నేళ్ళు చేస్తేనే అస్తమేమో, అన్నేళ్ళు ఆ సాధన కానిలేమో. ఇక్కడ ఏళ్ళు కాదు, నువ్వు బలంగా లోపల తపనతోటి చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి చిన్న చెప్తా. ఒకైనా చెట్టు కాడ తపస్సు చేస్తుండట, దేవుడు ప్రత్యక్షమైందట, అడిగిందట, ఏం బాబు ఎందుకు చేస్తున్నావు అంటే, దేవుడితోటి మాట్లాడాలా చూడాలనుకున్నా అన్నాడట. ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయి, అన్నేళ్ళు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటే ఇట్లా చూసిండట. గన్నేళ్ళు నేను బతుకుతానని ఎంబడే పారిపోయిందట. రెండో వ్యక్తి దగ్గరికి పోయిందట, నువ్వెందుకు చేస్తున్నావు నాయన అంటే, మా ఇంట్లో నా భార్య, నేను, 2 పిల్లలు, నేను పోషించుకోవడానికి కింద మీద పడుతున్నా. ఈ సృష్టిని నడిపించే ఒక శక్తి అసలు ఎలా ఉంది, ఆ దైవం అనేది ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నారు, అసలు నాలో ఎలా ఉన్నది, దానికోసం నన్ను నేను తెలుసుకోవడం కోసమే తపస్సు చేస్తున్నా అంటే, అదేవిధంగా ఆ శక్తికి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఏళ్ళు చేస్తే కలుస్తాను ఆయన అనగానే ఇలా చూసిందట. అన్నేళ్ళకైనా దేవుడుతో మాట్లాడవచ్చు అంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు అంటే, అన్నేళ్ళ వరకు నేను అసలు నాకు ఏం అవసరం లేదు, ఇలా కుసుండిపోతా బస్ అంతే, నాకు నీళ్ళు భోజనము ఇవన్నీ అవసరం లేదు అని అలాగే కుసుండిపోయిందట. ఎంబట ప్రత్యక్షమైందట. మరి ఈయనకి ఎందుకు అయిండు, అక్కడ ఎందుకు కాలే, ఈయన బలంగా అనుకున్నాడు, గట్టిగా అనుకున్నాడు. కాబట్టి మనము ధ్యానం చేస్తే ఇప్పుడు అనుకున్న చాలు, ఏమో నాకు ఇన్ని కర్మలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో అనుకుంటే ఇంకా అన్ననే ఉంటావు. దాని గురించి నువ్వు కాదు, చేయవలసింది చేయి, సాధన పెంచుకో. రోజు అంటాం కదా, పండుంటున్నాం మనం కూడా, పండుకోండి, ధ్యానానికి సమయం ఎక్కువ ఇద్దాం. 5-6 గంటలు, 1 గంట ధ్యానం చేసి 6 గంటల నిద్ర వెళ్ళిపోతుంది అంటారు. నేను మొన్న కర్నూలు అక్కడ బీచ్పల్లి దగ్గరికి పోయిన, క్లాస్ చేసిన, పౌర్ణమి ధ్యానం చేసిన, అమాస ధ్యానం చేసిన మొన్న. మళ్ళీ పోను రాను, జర్నీలో రెస్ట్ లేదు అని నేను అన్నా. సాయికృష్ణ అన్నారు, సార్ మీరు ఖచ్చితంగా వస్తారా రండి అనగానే సరే అని అనేసిన. ఇక్కడ రెస్ట్ కోసం అవసరం లేదు, ఈ ధ్యానమే ఒక బెస్ట్, అన్నీ వస్తాయి రెస్ట్. మనం చేయవలసింది చేస్తే చాలు. ఇంత గొప్ప అవకాశము, మనం వీలున్నంత మట్టు ప్రయత్నం చేద్దాం, బాగా ధ్యానం చేద్దాం. ఓకే మరి. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. ఈ ధ్యానంకు ఉండదు ఫీజు, చేస్తే పోతుంది మనలో బూజు, దేని మీద ఉండదు మోజు, ఆనందంగా ఉంటాం ప్రతిరోజు. అద్భుతమైన శక్తి తీసుకుంటున్నాం. కాబట్టి ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుడిని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు. ఈ ధ్యానం చేస్తే పోతుంది మొత్తం జబ్బు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయిల్ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుదమ్మా. సాయిల్ మాస్టర్ 365 రోజులు ధ్యాన ప్రచారంలోనే ఉంటారమ్మా. ఎటు వచ్చినా ఏం చేసి వచ్చినా ఫోన్ చేయగానే మాత్రం సమయం ఇస్తాడు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసిన, ఎక్కడున్నారు అంటే ఇప్పుడే ఇంటికి చేరుకున్నా అన్నాడు. మరి సాయంత్రం నందిపేటలో క్లాస్ ఉన్నది, వస్తావా మాస్టర్ అంటే తిరిగి వచ్చిన సార్ అన్నాడు. తిరిగి వచ్చినా ఏది వచ్చినా కానీ మరి నీకోసం నందిపేట వాళ్ళు అందరు వెయిట్ చేస్తారు అని చెప్పగానే వచ్చిండు. నిన్న మనకు మంచి క్లాస్ ఇచ్చిండు, అక్కడనే నిద్రించిండు, ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిండు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపడతాం. మరి మేడం గారు మనకు ఒక మాట చెప్పారు, జూన్ 15 నుంచి జూన్ 21 వరకు 11 రోజుల పాటు మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి ఏదైతే కడతాల్లో జరిగే ధ్యాన మహాయాగం మాదిరిగా అక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి మనందరిని ఆహ్వానించడం కోసం మేడం గారు వచ్చారు. మనం కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుంచి మరి ఎవరికి ఎన్ని రోజుల వీలుంటే అక్కడ ఉండొచ్చు, అందరికి కూడా అకామిడేషన్ ఉన్నది.
మధ్యాహ్నం పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్, నైట్కు డిన్నరు. మరి మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్తూ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు 18వ తారీఖు రోజు అవకాశం ఇచ్చిర్రు. మరి ఆ రోజు మనం అందరం కూడా మన సమయానుకూలంగా ఒకరోజు ముందు వెళ్ళడమా, ఆ రోజు వెళ్ళడమా, మళ్ళీ అందరితో మాట్లాడి మీకు తెలియపరుస్తాం. మరి పెద్ద సంఖ్యలో మన నిజామాబాద్ జిల్లా నుంచి మనం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందాం. మళ్ళీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం 108 రోజులు 108 గ్రామాలు పెట్టి చాలా అద్భుతంగా 108 రోజులు 108 మాస్టర్లు 108 రోజుల ధ్యాన ప్రచారం చేసినాము. మరి ఒక 60 మంది వరకు మాస్టర్లు వాళ్ళ పేర్లు రాయించిర్రు. ఒక్కొక్క మాస్టర్కు ఒక్కొక్క గ్రామాన్ని మనం అప్పచెప్తే వారి సారథ్యంలో గ్రామంలో ధ్యాన ప్రచారం జరుగుతుంది. మరి నవీపేట మండలం నారాయణపూర్కు లక్ష్మణ్ సార్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాడు మనందరికంటే ముందే. మరి బాధ్యతలు తీసుకుని అక్కడ సారు దాదాపు 13 సప్తాహాలు పెట్టించిండు. మరి చాలామంది ధ్యానుల్ని తయారు చేసిండ్రు. అక్కడ 21/21 పిరమిడ్ కూడా రాబోతున్నది. కాబట్టి మనందరం కూడా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విలేజ్కు బాధ్యత తీసుకుంటే ఆ గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ధ్యానులతో మాట్లాడి అమాస పౌర్ణమి ధ్యానాలు, సప్తాహాలు, మరి 41 రోజులు 41 గృహాలు, మరి శాకాహార ర్యాలీలు ఇవన్నీ మనం చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా సమయం ఇవ్వండి. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్కరు బాధ్యత తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 534 గ్రామాలున్నాయి. 534 గ్రామాల్లో మనం ధ్యాన ప్రచారం చేయాలా. 108 రోజులు 108 గ్రామాలని విజయవంతం చేసుకున్నాం. మరి ఈ జూన్ తర్వాత మళ్ళీ సెకండ్ 108 రోజులు మళ్ళీ కొత్త గ్రామాలని ప్రారంభించుకుందాం. డిసెంబర్ వరకు పత్రిజీ ధ్యాన యాగం వరకు మనందరం నిజామాబాద్ జిల్లా అంతా ధ్యాన ప్రచారం చేసి డిసెంబర్లో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంకి వెళ్ళాలా. మరి మేడం గారు చెప్పినట్టు మనం అందరం 11 రోజులు జరిగే కార్యక్రమంకు మనం అందరం వెళ్దాం. మరి లక్ష్మణ్ సార్ గారి సందేశాన్ని తీసుకుందాం. మరి నారాయణపూర్లో ఏ విధంగా చేసిండు, మరి దాదాపు ఒక 100 మందిని ధ్యానులుగా శాకారులుగా తయారు చేసిండు సారు. మరి అక్కడ వీడీసోళ్ళు కూడా వీళ్ళు ధ్యానం బాగా చేస్తుర్రు అని చెప్పేసి దాదాపు ఒక 1500-2000 గజాల స్థలాన్ని కూడా మనకి ఇచ్చిండ్రు. మరి సార్ ఏ విధంగా చేయగలిగిండో సార్ యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రమాణాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ధ్యానం అనేది ఒక అద్భుతం అమ్మ, అద్భుతం. దీన్ని మన సాయిల్ మాస్టర్ చెప్పినట్టు నాకు కానీ ఇది ఏదైనా అద్భుతమే. నా గురించి నేను చెప్తాను. ఫస్ట్ నా పేరు సుకాల లక్ష్మణ్. నేను రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ని. నాకు రిటైర్ అయినంత వరకు నాకు ధ్యానం అంటే తెలియదు. రిటైర్ అయిన తర్వాత ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నాకు పక్క రిప్స్ అని ఇరిగిపోయినాయి. అప్పుడు కరోనా స్టార్ట్ అయింది. క్లుప్తంగా చెప్తా. కరోనా స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ మన పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానం తెలిసింది నాకు. ఆ ధ్యానము ఎలా చేయాలి ఏంటి అనేది ఒక చిన్న పిరమిడ్ తెప్పించుకొని గోడ కొట్టేసుకొని ధ్యానం చేసి అలవాటు స్టార్ట్ చేసిన అంటే నేను 100% నిజం చెప్తున్నా. నేను ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోలే. అంత తగ్గిపోయింది. అంటే ఇంత మంచి అద్భుతమైన ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేయాలి అనే ఒక ఆలోచనతో జన్నేపల్లిలో మంచి అద్భుతంగా పిరమిడ్ కట్టించాను. చుట్టూ 24 చిన్న పిరమిడ్లు ఉంటాయి. దాని మధ్యలో 12/12 పిరమిడ్ ఉంటుంది. అక్కడ ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కొందరు నారాయణపూర్ వచ్చి కొందరు గ్రామస్తులు వచ్చారు. వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. నా దగ్గరికి ఎట్లా వస్తున్నారంటే, ఇప్పుడు సార్ ఈమెకు కొద్దిగా పానం మంచలేట, మీరు చెప్పును. నేను చెప్పేది నేను ధ్యానం డాక్టర్నా అని చెప్తా వాళ్ళకి. లేదు సార్ మీరు ఒక మాట చెప్పుంది అది తగ్గిపోతుందట. ఏం లేదు, కూర్చోండి, ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఇది క్రమం తప్పకుండా మాంసాహారం మానేసి 41 రోజు ఎవరైతే క్రమం తప్పకుండా తన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో
వాళ్ళకు 100% తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. కాబట్టి ధ్యానాన్ని వదిలిపెట్టద్దమ్మా. కాకపోతే ఈ నారాయణపూర్ అందరూ ఆ విధంగానే వస్తూ ఉన్నారు, ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సాయి కృష్ణారెడ్డి పెట్టిన ప్రోగ్రాం అయితే ఒక అద్భుతం. రోజుకొక ఇంట్లో ధ్యానం చేయడం అంటే వాళ్ళ ఇంట్లో ఒక 4 కూర్చుండి మిగతా పక్క వాళ్ళు 10 మంది కూర్చుంటే సరిపోతుంది ధ్యానం. ఆ ఇంటికైతే 15 మంది పోయి ధ్యానం చేసినట్టయితే కదా అక్కడ వేవ్స్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ప్రతి ఇంట్లో వేవ్స్ అన్నీ డెవలప్ అవుతాయో అన్ని ఇండ్లన్నీ పిరమిడ్లు అయిపోతాయి. అప్పుడు ఆ ఊరంతా పిరమిడ్ అయిపోతుంది, ఆ మండలం అంతా పిరమిడ్ అయిపోతుంది. అప్పుడు పత్రిజీ పుట్టిన ఈ నిజామాబాద్ జిల్లా ఒక అద్భుతమైన పిరమిడ్ క్షేత్రం అవుతుంది. దానికి నాంది పలికారు మన నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు. సమస్యే లేదు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇస్తే వస్తుంది. ఏమి ఇస్తాం? డబ్బులు ఇస్తామా? ఏమి ఇస్తాం? ధ్యానమే. ఇంట గెలిచి రచ్చ గెలుమన్నారు. ఇంట గెలిచి అంటే ఇంట్లో గెలిచి కాదు, ఇల్లు అంటే ఇది కాదు. మన ఇల్లు ఇది, ఈ శరీరము. ఈ శరీరంలో ఉన్నటువంటి మనము ఏంటి అని తెలుసుకొని అప్పుడు బయటకు వచ్చి చెప్పడం. అంటే ఫస్ట్ మనం అనుభవమే జ్ఞానం అన్నాడు పత్రిజీ గారు. మన అనుభవమే జ్ఞానము. జ్ఞానం సంపాదించాలంటే ఏం లేదు, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఎంత ధ్యానం చేస్తే అంత జ్ఞానం వస్తుంది. పుస్తకాలు చదువుడు అవన్నీ పక్కకి, ధ్యానం మాత్రం చేయాలి. ఉద్ధరేదాత్మ ఆత్మారామంటారు. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవ్వరు ఎవరికి ఏమి చేయ. ఇప్పుడు నాడాపురాలకు చెప్పండి, సాయి కృష్ణ చెప్పిండు మీరేం సార్ ఏం చేస్తాడో చెప్తాడని. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. వాళ్ళే ధ్యానం చేసుకుంటారు, తగ్గించుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకు నమ్మకం, లక్ష్మణ్ సార్ పిరమిడ్లోకి పోతే నాకు అన్నీ తగ్గుతాయి. వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అది కాదు, అది ఏం చేసేది లేదు. నేనేమైనా చేస్తానమ్మా? ఏం నాడపురందరూ వచ్చారు, ఏం చేసేది లేదు. ధ్యానం చేసుకోండి అంటున్నాం. అది చేస్తున్నారు. నాకు తగ్గిపోయింది సార్, మొన్న మోకాలు నొప్పులు ఉండే మొత్తం పోయినాయి. బంగ్లా మీద ఎక్కకపోతుండే ఒక 5 సంవత్సరాల నుంచి బంగ్లా మీద ఎక్కని వాళ్ళు ఇప్పుడు టకాటక్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఏమైంది? ఏమీ లేదడా. లక్ష్మణ్ సార్ మంది ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ధ్యానం చేయమని చెప్పాడు అంతే. మేము చేస్తున్నాం, అందరికి చెప్తున్నాం. అంటే తాను చెయ్యాలి, ఇతరులకు చెప్పాలి, అయితేనే వింటారు. నాకు ఎప్పుడైతే ధ్యానం తెలిసిన సమయం నుంచి ఇంతవరకు అంటే 3.5 సంవత్సరాలు అవుతున్నది. 3.5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నేను ధ్యానం తప్పలేదు. ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తాను. ఈరోజు కూడా 2.5 గంటలు ధ్యానం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే నందిపేట పలుగుట్ట మారా దగ్గరికి పోయి వచ్చినాం. అక్కడ ఒక ప్రోగ్రామ్ అయింది, అక్కడ ఉన్నాం. అయితే అక్కడ చెప్పాలన్నా, అయితే మొన్న మహారాజ్ ఇప్పుడు ఈరోజు మీటింగ్లో మాకు వచ్చిన మాట చెప్పారు. నేను చెప్దామా అర్థానికి చెప్తున్నా. మొన్న పుప్పాలపల్లి విలేజ్లో అంట సార్ ధ్యానంకి వెళ్తున్నారు, అందరూ పూజలు చేయొద్దని చెప్తున్నారట, బొట్టు పెట్టుకోవద్దని చెప్తున్నారట. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది బొట్లు పెట్టుకొని వచ్చారా మేడం? అందరూ బొట్లు పెట్టుకున్నారు కదా. మరి ఇంకా ఏమున్నది? ఎవరన్నారు బొట్టు పెట్టుకోవద్దు, పూజ చేయొద్దు? నేను అక్కడ చెప్పిన మహారాజుతో, ఇప్పుడు పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపం కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయమని ఉత్తర గీతలో భగవద్గీతలో చెప్పడం జరిగింది. అయితే దాని అర్థం ఏంటంటే అది దీంతో సమానం అన్నారు, కానీ అది చెయ్యొద్దని చెప్పలేదు. ఇప్పుడు నందిపేట నుంచి రావాలంటే నడుచుకుంటూ వచ్చిన దానికంటే బస్ మీద వచ్చింది బెటరు, బస్ మీద వచ్చిన దానికంటే కార్ మీద వచ్చింది బెటరు, కార్ మీద వచ్చిన దానికంటే ఫ్లైట్ మీద వచ్చింది బెటరు అని చెప్తే నడుచుకుంటూ రావద్దు, నడుచుకుంటూ పోతే వెళ్ళమని రాదా? ఏమమ్మా రాదా? వస్తుంది కదా, కొద్ది సమయం తీసుకుంటుంది. కాబట్టి ధ్యానం చేసేటోళ్ళు పూజలు చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనేది 100% తప్పు. పత్రిజీ గారు చెప్పిండు, ఎలాంటి వేషధారణ అవసరం లేదు. ఇలాంటి వేషం పెట్టుకోవాలా, ఇట్లాంటి ప్యాంట్ వేసుకోవాలా, ఇట్లాంటి షర్ట్ వేసుకోవాలని చెప్పలే మనకు. కాబట్టి ధ్యానం చేయాలి. దేనికైనా ధ్యానం 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 చేస్తే మన కర్మలన్నీ పోతాయి. అంటే కర్మలు అనేది త్రికరణ శుద్ధిగా వస్తాయి. మనస వాచ కర్మణ. అంటే మనసులో ఏమనుకుంటామో అది ఎవరికి తెలియదు ప్రపంచంలో. నీ మనసులో ఏమనుకుంటా నాకు తెలుస్తుందా? నా మనసులో ఏమనుకుంటా మీకు తెలుస్తుందా? తెలియదు. కానీ మనసులో అనుకున్నవి కూడా కర్మలే, మాట కూడా కర్మనే.
ఏం మాట్లాడుకుంటామో కర్మనే. ఒకళ్ళు చెడు మాట్లాడితే పక్కోడు చెప్తాడు ఏమని, అరే అట్లా మాట్లాడక భయ్ అది కరెక్ట్ కాదు అంటారు. అంటే మాటని పక్కోళ్ళు చెప్తారు అర్థాన్ని. అదే కర్మ అంటే పని. ఒక పని చేస్తే చెడు పని చేసామనుకో అందరూ తిడతారు కూడా మనకు. కానీ మనసులో ఏమనుకున్నారో ఎవరికి ఏమన్నారో అది మనకే తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే లోపల ఏదనుకుంటారో అది తప్పనిసరి జరిగి తీరుతుంది. కాబట్టి చెడు అనుకోవద్దు, చెడు మాట్లాడద్దు, చెడు పని చేయొద్దు. గాంధీజీ గారు చెప్పిన 3 కోతి బొమ్మల కథ అదే. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. కాబట్టి అందరూ తప్పనిసరి ధ్యానం చేయాలి. ప్రతిదానికి ధ్యానం. ఆరోగ్యం కావాలంటే ధ్యానం చేయాలా, ఐశ్వర్యం కావాలంటే ధ్యానం చేయాలా, అద్భుతంగా ఉండాలంటే కూడా ధ్యానం చేయాలి. ధ్యానం 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 తప్పితే ఇంకా ఏమీ లేదు. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.